నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, మాజీ రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కనకమేడల రవీంద్రబాబు దర్శించుకున్నారు. స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మూలవిరాటైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గంజాల రవికుమార్ ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తూ డివిజన్లో మంగళవారం పర్యటించారు. మచిలీపట్నం నగరం ఉల్లింగిపాలెంలో ట్రాక్టర్పై ప్రజలకు తాగునీరందించి వెనుతిరిగి వస్తున్న ట్రాక్టర్ కింద 4 ఏళ్ల బాలుడు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇనకుదురు సిఐ పరమేశ్వరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీకి కాంట్రాక్టు పద్ధతిపై పెట్టిన ఈ ట్రాక్టర్ను డ్రైవర్ జవ్వారి శ్రీను నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 4 ఏళ్ల సాయికుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. సాయికుమార్ తండ్రి రాంబాబు ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బందరు మండలం కానూరు గ్రామంలో మంగళవారం జోరుగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి లంకే శేషగిరిరావు, యూనిట్ ఇన్ఛార్జి మీనవల్లి నాగేశ్వరరావు, బొమ్మిడి ఏడుకొండలు, పీతారాము, మోపిదేవి కృష్ణ, దివి మహేష్, అయ్యప్ప, గోపు వెంకటరమణ, బులిశెట్టి నాని, వంకా కాశీ, కొక్కిలిగడ్డ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలని డీఈఓ రామారావుకు ఫ్యాప్టో నాయకుడు, ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మద్ది బాబూరాజేంద్రప్రసాద్ కోరారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో ఫ్యాప్టో నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్టీయు నాయకుడు ఇమానుయేల్, ఏపీటీఎఫ్ నాయకుడు లంకేష్, సుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ నాయకుడు కనకారావు, బిటిఏ నాయకుడు రాజేష్, ఎస్సీ/ఎస్టీ సంఘ రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాబూరావు, రవికుమార్, మద్దిరాజు శ్రీకాంత్, రత్నకుమార్, శ్రీహరి, రవికుమార్, రాజు, దాసరి చిన్నాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓకు వినతిపత్రం సమర్పించారు. 10వ తరగతి విద్యార్థులకు మినిమం స్టడీ మెటీరియల్ అందచేయాలన్నారు. నగరంలో రోడ్డు మార్జిన్లను చదును చేసే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. కమిషనర్ బాపిరాజు ఆదేశాల మేరకు మినీ జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నారు. గూడూరు మండలంలోని గూడూరు 1, 2 రైతు సేవా కేంద్రాల పరిధిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి కె ఆంజనేయకుమార్ పాల్గొని మినుము పైరులో విత్తన శుద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పూర్ణ ప్రభాకర్, రవీంద్రకుమార్, రైతులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 6వ తేదీతో ముగుస్తుందని గూడూరు తహసీల్దార్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం గూడూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఓటు హక్కు నమోదుకు ఫారం 18 అందచేయవలసి ఉంటుందన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 607 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. నాగుల చవితి సందర్భంగా నాగేంద్ర స్వామి పుట్టలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో పుట్టల్లో పాలు పోశారు. పంట పొలాల గట్లపై ఉన్న పుట్టలలో, నాగేంద్ర స్వామి ఆలయాలలోని పుట్టలలో ఆవుపాలు, కోడిగుడ్లు, చలిమిడి, వడపప్పు, తెల్ల నువ్వులు, బెల్లం కలిపిన చిమ్మిలు పెట్టారు. నడుపూరు, కూడూరు గ్రామాల్లోని నాగేంద్ర స్వామి ఆలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది.
పెడనలోని అగస్తేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేశారు. బంటుమిల్లి రోడ్డులోని చిట్టూరి బాబూరావు తోటలోని నాగేంద్ర స్వామి ఆలయం వద్ద గల పుట్టలో పాలు పోశారు. విద్యారంగంలో కృష్ణా జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ఎంఈఓలు బాధ్యత వహించాలని డీఈఓ పివిజె రామారావు మంగళవారం డీఈఓ కార్యాలయం సమావేశపు హాలులో జిల్లాలోని వివిధ మండలాల ఎంఈఓలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి విద్యార్థి పేరు యుడైస్తో పాటు ఆపార్తో అనుసంధానం చేయాలన్నారు. విద్యార్థి పుట్టిన తేదీ, పేరు, ఆధార్ కార్డును అపార్ నమోదు చేయాలన్నారు. జిల్లాలోని 25 మండలాల్లో ఇంకా పెనమలూరు, కృత్తివెన్ను, మోపిదేవి, ఉయ్యూరు, కంకిపాడు మండలాలు అపార్ కార్యక్రమంలో వెనుకంజలో ఉన్నాయన్నారు. దీనిపై ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రతినిధులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి మనోహర నాయక్, బందరు డివైఈఓ శేఖర్ సింగ్, గుడివాడ డివైఈఓ పద్మారాణి, సిఈ బోర్డు సెక్రటరీ షేక్ జాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. నాగుల చవితి పండుగ సందర్భంగా మచిలీపట్నంలోని వివిధ ప్రధాన దేవాలయాలు కిటకిటలాడాయి. సుల్తానగరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, మేకావారిపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో మహిళలు పాలుపోసి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఫతుల్లాబాద్లోని చారిత్రక దేవాలయం వద్ద హిందువులతో పాటు ముస్లిం మహిళలు పాలుపోసి తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బచ్చుపేటలోని కరుమారితల్లి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసియున్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో భక్తుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు బుధవారం ఆఖరి రోజు కావడంతో టీడీపీ నాయకులు శిబిరాలు నిర్వహించి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. నగరంలోని వివిధ డివిజన్లలో టీడీపీ, జనసేన నాయకులు ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం చంద్రబాబు ఓటర్ల నమోదుపై సీరియస్గా తెలుగుదేశం నాయకులకు ఆదేశాలు జారీ చేయడంతో టీడీపీ నాయకులు అలర్ట్ అయ్యారు. కార్యాలయాలు, పాఠశాలల వద్దకు వెళ్లి గ్రాడ్యుయేట్ల ఫారాలు నింపే కార్యక్రమం జరిపారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లు సైతం ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు వాడవాడలా పర్యటిస్తూ ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. సిడింబి అగ్రహారంలో 6 కంప్యూటర్లను ఉంచి ఆన్లైన్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ ఇంటి వద్ద జరుపుతున్నారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని గాయత్రీ సేవా ట్రస్టు అధ్యక్షుడు పోతరాజు శ్రీశివరామశర్మ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడారు. కార్తీక మాసంను దృష్టిలో ఉంచుకుని దేవాలయాల్లో పరమశివునికి అభిషేకాలు, ఆర్చనలు నిర్వహించాలన్నారు. బ్రాహ్మణులందరూ సంఘటితమై వివిధ సేవా కార్యక్రమాలు బ్రాహ్మణులతో పాటు సేవాతత్పరత గల ఇతర కులాల వారిని కూడా ట్రస్టులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలని కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు. మచిలీపట్నం లేడీ అంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు సాల్మన్ రాజు విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సుందరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ బహుమతి ప్రదానోత్సవ సభలో సాల్మన్ రాజు మాట్లాడుతూ దేశాభివృద్ధికి అవినీతి రహిత సమాజం అవసరమన్నారు. ప్రతి పౌరుడు నీతి, నిజాయితీ కలిగి ఉండాలని, ఇందుకు విద్యార్థి దశ నుంచే సద్గుణాలు అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకురాలు ఎన్ విజయశ్రీ, డి శ్రీనివాస్, ఎల్ హరనాథ్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.